ఖైరతాబాద్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అంబికా లైవ్ లో అందిస్తారు. అంబికా, ఖైరతాబాద్ గణేశుడిని తరలించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇంకా ఎంతసేపట్లో ఆ కార్యక్రమం కొనసాగబోతోంది? థ్యాంక్ యూ స్వాతి. ఖైరతాబాద్ మహా వినాయకుడు త్రిశక్తిమయ మోక్ష మహా గణపతి 11 రోజుల పాటు విశేషంగా పూజలు అందుకున్నారు. ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నారు. సాధారణంగా వినాయక చవితి అంటేనే అందరికీ కూడా ఇష్టమైన పండుగ. అయితే వినాయక చవితి వచ్చిందంటే అందరి చూపులు కూడా ఖైరతాబాద్ వైపే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఈ మహాగణపతి. అయితే ఈసారి 59 అడుగుల ఈ భారీ విగ్రహాన్ని, భారీ కాయన్ని చూడటానికి లక్షలాదిగా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అందరి చూపులు, అందరి దారులు కూడా ఖైరతాబాద్ వైపే వస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఒక్కరోజే దాదాపుగా ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు భక్తజనం స్వామిని దర్శించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో స్వామివారు శోభాయాత్రకి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మహా గణపతిని కి రూపమిచ్చిన రూపశిల్పి రాజేంద్రన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మహాగణపతి యొక్క విశిష్టతనే, అలానే ఈ భారీ కాయానికి తయారు చేయడానికి ఒక రూపం ఇవ్వడానికి ఎన్ని నాళ్ళ సమయం పట్టింది, అవన్నీ కూడా ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. చెప్పండి, ఈసారి 59 అడుగుల ఈ మోక్ష గణపతిని రూపొందించారు. ఎన్ని నెలల సమయం పట్టింది? ఈసారి ఈ వినాయకుడిని 3 నెలల సమయం పాటు 150 మంది కళాకారులను పెట్టి తయారు చేయడం జరిగిందమ్మా. ఇది దాదాపు 7 రోజుల ముందే భక్తులకు దర్శనానికి ఇవ్వడానికి కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలుగా, అంటే ప్రతిసారి కూడా ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఈ మహాగణపతి. ముఖ్యంగా నగరవాసులే కాదు, చాలా రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ వైపే చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. మీరు ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాలుగా ఈ గణపతిని రూపొందిస్తూ ఉన్నారు? ఈ వినాయకుడిని నేను 1978లో 14 ఫీట్లో ఇక్కడ పెట్టడం జరిగిందమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, అంటే అడుగు పెంచుతున్నారు ఖైరతాబాద్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సంవత్సరం చేసే డిజైన్ బట్టి హైట్ ఎంత హైట్లో పెడితే బాగుంటుందని ఒక నిర్ణయం చేసి ఆ హైట్ పెట్టడం జరిగింది. అలాగే హైయెస్ట్ హైట్ 60 ఫీట్ అనుకున్నాము. ఎందుకంటే 60 ఫీట్ కంటే ఎక్కువ చేసినా కూడా ఈ రోడ్లో వెళ్ళడం ఇబ్బంది. ఎంత హైట్ ఉంటే దానికి తగ్గినట్టు వెడల్పు ఉంటేనే వినాయకుడు అందంగా ఉంటారు. అలాగే ఈ అడుగు తగ్గించుకుంటా 30 ఫీట్ దాకా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఏదో షో గురించి వచ్చే చూసే గణేష్ కాదు. ప్రతి భక్తులు కూడా భక్తితో వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. వాళ్ళు కోరికలు తీర్చే గణేష్ అన్న నమ్మకం భక్తుల్లో ఉంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుని చేస్తే భక్తులకు మంచి జరుగుతుందని సిద్ధాంతి గారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి, మెయిన్గా సిద్ధాంతి గౌరీపట్ల విఠల్ శర్మ గారు దీని గురించి పంచాంగంలో చూసి ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుని చేయండి, భక్తుల కోరిక కానివ్వండి, భక్తులకు అన్ని మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది ఆయన కోరిక మీద ఈ వినాయకుడిని ఈ సంవత్సరం డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా మీరు ఎంతో కష్టాలు పడే ఈ మహాగణపతికి ఒక రూపం ఇస్తూ ఉంటారు. మరి నిమజ్జన సమయంలో మీరు ఒక రకమైన ఆవేదనకు కూడా గురవుతూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి. అలానే మీ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ మహాగణపతిని లక్షలాది మంది భక్తజనం దర్శించుకుంటూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎవరి ఇయర్ కూడా ఆ 11 డేస్ కూడా ఏదో టైం వచ్చి నేను పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ డే, లాస్ట్ డే నేను ఫ్యామిలీతో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వినాయకుడిని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే నాకు కూడా మంచి జరిగింది కాబట్టి ఈ వినాయకుడిని ఆ 3 నెలలు కూడా దీక్షతో ఉండి ఈ వినాయకుడు చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డే మొత్తం ఫుల్ డే ఉపవాసం ఉండి వినాయకుడిని ట్రాలీ మీద ఎక్కించేత కూడా ఉపవాసం ఉండి ఇది చేయడం జరుగుతుంది. ఈ వినాయకుడిని కదిలేయడం అనేది చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇంత అందమైన వినాయకుడిని 3 నెలల పాటు చేసి నిమజ్జనం వెళ్ళడం చాలా బాధ అనిపిస్తుంది. అందువల్ల ఎలాగైనా నిమజ్జనంకి వెళ్ళాలి కాబట్టి, నిమజ్జనం చేయాలి కాబట్టి ట్రాలీలు ఎక్కించిన దగ్గర కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము ఖాళీ ట్రై చేస్తే ప్రతి ఒక్కటి మాత్రం ఆయనే చేపించుకుంటారన్న ఒక నమ్మకం ఉంది నాలో. ఎందుకంటే 6,000 టన్నుల లడ్డుని చేతులు పెట్టడం అనేది మన రైలు మాత్రమే, మానవుడు ఖాళీ ట్రై చేయడమే. ఇంకా పవర్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనే భక్తితో అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా రోజా, ప్రస్తుతం ఇది ఇటువంటి పరిస్థితి. 3 నెలల పాటు ఎంతో కష్టపడి, ఎంతో దీక్షతో, భక్తి శ్రద్ధలతో ఈ మహా వినాయకుడికి ఒక రూపం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ
55 టన్నుల ఈ మహా గణపతి 59 అడుగుల ఈ మహా గణపతి మరి కాసేపట్లో నిమజ్జనానికి శోభయాత్రికి సిద్ధమవుతూ ఉన్నాడు. భక్త జనవాహిని చూస్తుంటే విశేషంగా తరలిపడుతూ ఉన్నారు. ఎటువైపు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంతగా భక్తులందరూ కూడా ఉంటూ ఉన్నారు. అయితే వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఈ భక్తుల్ని కంట్రోల్ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో శోభయాత్ర జరిగే అవకాశం ఉంటుంది, ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ట్రైన్ ఇక్కడ తీసుకొస్తారు. ట్రైన్ సహాయంతో ట్రైలర్ పైకి ఈ మహా గణపతిని తీసుకెళ్తారు. ముందుగా లడ్డూని కిందకి దించుతారు. 6000 కిలోలు ఉన్నటువంటి లడ్డూని కిందకి దించిన తర్వాత ఈ షెడ్లన్నీ కూడా తొలగించిన తర్వాత ట్రైన్ సహాయంతో ఈ మహా గణపతిని ట్రైలర్ పైకి తరలిస్తారు. దాదాపుగా ఒక 11 గంటల ప్రాంతంలో శోభయాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. స్టూడియో.